బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పూర్తిగా ఏం లేదు. అంతకు మించిన ఎవడు లేడు దేశంలో. మన ఆల్ ఇండియాలో ఎవడు లేడు అసలు ముఖ్యమంత్రి. ఒక్కడా దొరకడు. అంత సుదీర్ఘమైన పరిపాలన జరుగుతుందా ఏ నెలలో? వస్తుంటే ఏంది, ఏం కావాలి నీకు? బస్సు ఫ్రీ, అమ్మ ఒడికి అమ్మకు వందనం, పిల్లకి అది అది వేసేది ఏం లేదు. ఆడ రైతు భరోసాలు వస్తున్నాయా? కట్ల ఇస్తున్నారు. మనిషికి 30,000 ఇస్తున్నారు. 20,000 కదా చెప్పి. 30,000 ఇస్తున్నాయా? 30,000 ఇస్తున్నారు. 20 కదా ఇచ్చేది, 30. మీరు పొరపాటు పడ్డారు ఈడియా వాళ్ళు. 30,000 ఇస్తున్నారు. అమ్మ ఒడికి 20,000 వేస్తున్నారు. 15,000 కదా చెప్పింది. మార్చింది మళ్ళా, సొంతంగా మళ్ళీ మార్చుకోండి. ఒకళ్ళు చెప్పేది కాదు కదా. నా నోటి మాటగా ఎక్కినా కదా 20 ఇస్తున్నా. ప్రతి మహిళకి 1,500 కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు కదా. 20,000 ఇస్తున్నాడు. నెలకు 2,000 ఇస్తున్నాడు. కట్టలు దాచిపెట్టేలా అల్లాడుతున్నారు జనం. మిరగాయ ఆటలు పోయినసారేమో 8,000 ఉంటే ఇప్పుడు 12,000 అమ్ముతుంది మిరగాయలు. రేటు కూడా మంచి రేటు. రెడ్డిలో టైంలో 8,000 10,000 అమ్మింది అప్పుడు. ఇప్పుడు 15,000 అమ్ముతుంది మిరగాయలు. రేటు మరి అదిరిపోతుంది రైతుకి. అప్పుడేమో 1,600 ఉంటే ఇప్పుడేమో 1,800 అమ్ముతుంది బత్తా ఒడ్లు. జగన్ వచ్చిన జగన్ కన్నా చంద్రబాబు మంచి. బాబు మోడీ అసలు కుమ్మొదిలి పెడుతున్నా దేశాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన చోటు మనకెందుకులే, అదేని పనికి వచ్చేది కాదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి చేశాడు, ఈయన వచ్చిన తర్వాత చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడు. జగన్ చేయలేదా? జయబాబు ఓడిపోయింది. అదేగా నిజం చెప్పండి. అసలు నిజం కాదు చెప్పు. శత్రువు ఉంది నిజంగా జగన్ ఉన్న ఎత్తికి ఎందుకు ఓడిపోతారు? ఎందుకు ఓడిపోతారు? ఇప్పుడు ఇలేదుగా ఈ బాబట్టి ఓడగొట్టారు. మరి ఏమేమి వచ్చాయి అసలు జగన్ ఉన్నప్పుడు? పథకాలు ఏమన్నా వచ్చాయా? పథకాలు వచ్చిన వాళ్ళకి వచ్చింది. దెంగిన వాళ్ళు బాగానే దెంగారు. దెంగి ఎనికిడిది మౌడిసం అన్నారు. ఈ అమ్మ మౌడిసం ఇప్పుడు ఈట్లేదుగా. ఈడిది అమ్మ మౌడిది కాదు ఇప్పుడుది. అంటే జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నారు. పథకాల టైం పడుతుంది మరి. కోట్లు దెంగింది. మొన్నగా దెంగింది చంద్రబాబు నాయుడు. మొన్నగా దెంగొచ్చింది. దావోస్ నుంచి తెచ్చారంట. దావోస్ తెచ్చింది. వెనక తట్ట పట్టుకొని మోసుకొని వచ్చారు. అసలు ఏ ముఖ్యమంత్రికి ఇవ్వాలి? తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా అంత డబ్బులు. భారతదేశంలో వేసిండు ముఖ్యమంత్రి. మన భారతదేశంలో ఎవడు త్వరగడు. మన జన్మలో తెలవడం. మన జన్మలో మనం చూస్తాం చూడలేము. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, రాజశేఖర్ కూడా చాలు దెబ్బకి. వాళ్ళకి శాంత పోటీ ఉంది. వాళ్ళు కూడా చాలరు దెబ్బకి. అట్లా చేస్తాడు. నిజం చెప్పేది ఏంది? శత్రు చెప్తానని చెప్తున్నా. నిజమేను. ఎన్టీ రామారావు, రాజశేఖర్ కూడా చాలా చంద్రబాబు దెబ్బకి. ముందటి పోయించి 2014 పూర్తి రుణం ఆపి మేము మెల్ల బంగారం పెట్టి బ్యాంకులో పెట్టి తెచ్చుకోండి. బాగా వేసిన ఆడదానికి మా ఊరికి బాగా పెట్టింది. బాగా నమ్మారు. ఇది మళ్ళీ నోటు బాగా నమ్మారు. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఇప్పుడు ఎట్లుందంటావు చెప్పు. ఎట్లాసుకుంది నా పరిపాలనకి ఏమి డబ్బులు కట్ల తోలకొస్తున్నారు ఇళ్ళకి. అసలు పేషెంట్లు పోయి ఇప్పుడు కట్ల వస్తున్నాయి ఇంటికి. సరే.